హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పటికి 2024లో కవాస్కి వాళ్ళు న్యూ వెహికల్ని అయితే లాంచ్ చేశారు, కవాస్కి నింజా 500. అండ్ మనకి ఫస్ట్ టైం అనుకుంటే 500 సెగ్మెంట్లో కవాస్కి వాళ్ళు వెహికల్ లాంచ్ చేయడం అయితే. అండ్ ప్రీవియస్ మోడల్స్ చూసుకున్నా కూడా మీకు 350 ఉన్నది అండ్ 600 అబోవ్ సీసీ వెహికల్స్ అయితే ఉన్నాయి కవాస్కిలో. ఇన్ ఫస్ట్ టైం మనకు వచ్చేటప్పటికి కవాస్కి నింజా 500 అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా మన వైజాగ్లో వచ్చేటప్పుడు కవాస్కి షోరూమ్ లేటెస్ట్గా అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ కంపేర్ చేస్తాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే మీరు షోరూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట కవాస్కి షోరూమ్లో వచ్చేటప్పటికి. అండ్ ఫ్రెండ్స్, మనకి వెహికల్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఒక స్పోర్ట్స్ వెహికల్ లుక్లో అయితే ఉంటుంది. అండ్ వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంది. అండ్ ఫ్యూచర్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే అండ్ రివ్యూ అయితే మనం కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటూ ద వీడియో. వెహికల్ గురించి మాట్లాడుకుంటే కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కూడా ఫ్రంట్ మనం లైట్ సెక్షన్ నుంచి మొదలు పెట్టాం అనుకోండి. అండ్ ఈ షేప్ చూసుకుంటే మనకి ఏదైతే హెడ్ లైట్ షేప్ చూసుకున్నా కూడా ఒక ఏరోడైనమిక్ డిజైన్లో ఉంటుంది మనకి స్టార్టింగ్ వెహికల్ లుక్ వైజ్గా చూసుకుంటే కూడా. అండ్ ఎల్ఈడి లైట్స్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఒకసారి వెహికల్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ చూస్తున్నారు కదా, లుక్ చూసుకుంటే ఒక మాన్స్టర్ ఫీలింగ్లో అయితే ఉన్నదన్నమాట లుక్ వైజ్గా చూసుకుంటే. అండ్ ఇన్ ఫస్ట్ టైం మనకి కవాస్కిలో వచ్చేటప్పుడు కూడా మనకి ప్రీవియస్ మోడల్ వెహికల్స్ చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే 350 cc వెహికల్స్ ఉన్నాయి, 400 cc ఉన్నాయి. అండ్ అబోవ్ మనకి 600 cc అబోవ్ ఉన్నాయి. ఇన్ ఫస్ట్ టైం సెగ్మెంట్లో వచ్చేటప్పుడు 500 cc నింజా 500 అయితే లాంచ్ చేయడం జరిగింది 2024లో అయితే. అండ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు అనమాట, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే టైప్ చేయండి. అండ్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. ప్లీజ్ సపోర్ట్ us. అండ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే మాత్రం ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అండ్ ఇంజిన్ దగ్గరికి వచ్చేటప్పుడు మనకి 451 cc ఇంజిన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే కూడా లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మ్యాక్సిమం పవర్ చూసుకుంటే కూడా మీకు 45 PS అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 42 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే మనకి దీంట్లో వచ్చేటప్పుడు 14 లీటర్స్ ట్యాంక్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మీరు ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఒక మనకి మెయిన్ రోడ్స్ చూసుకున్నా కూడా చాలా నేషనల్ హైవేస్ లాంటి మెయిన్ రోడ్స్లో కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రైడ్ని అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నార్మల్గా లోకల్ అయితే మీకు కంఫర్టబుల్గా రైడ్ అయితే ఉండదు. అండ్ మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఇలాంటి వెహికల్స్లో వచ్చేటప్పుడు మ్యాక్సిమం వస్తే 25 మైలేజ్ అయితే వస్తుంది. అండ్ మనం ఇలాంటి వెహికల్స్లో అయితే మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఎల్ఈడి లైట్స్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే కూడా. అండ్ హజార్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మెయిన్ మన కన్సోల్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఒకసారి కన్సోల్ చూసుకుంటే అండ్ కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు మనకి డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 5-inch TFT డిస్ప్లేని అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మీకు చూసుకుంటే LCD ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నారు కాబట్టి కంప్లీట్గా మీకు చూసుకుంటే ఏదైతే మనకి సన్లైట్లో వెళ్ళినా చాలా విజిబుల్గా కనబడుతుంది. అలాగే మనకి పెట్రోల్ ఇండికేషన్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ రైడింగ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ టోటల్గా మనకి రైడింగ్ ఒక పొజిషన్ చూసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ సీట్ హైట్ చూసుకుంటే అరౌండ్ మీకు చూస్తే 785 mm సీట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి రైడింగ్ పొజిషన్ అయితే చాలా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్, రైడర్ యొక్క సిట్టింగ్ చూసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ రైడింగ్ అయితే పొజిషన్ అయితే ఉన్నదన్నమాట హ్యాండిల్ బార్ దగ్గర. అండ్ మన స్విచెస్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనకి చూసుకుంటే హై బీమ్ అండ్ లో బీమ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి అలాగే చూసుకుంటే హజార్ లైట్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ ఇండికేషన్ అండ్ హార్న్ అయితే డీసెంట్గా ఉన్నదనమాట. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏదైతే క్విడ్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారో అండ్ కింద సైడ్ చూసుకుంటే కూడా ఒకసారి మనకి ఏదైతే ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ ఎలాగుందో ఒకసారి చూద్దాం. డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ మనం చూసుకుంటే కూడా ఏదైతే మనకి డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 310 mm డిస్క్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 220 mm డిస్క్ని అయితే ఆఫర్ చేశారనమాట. అండ్ టైర్ సెక్షన్కి వచ్చేటప్పుడు కూడా మనకి 17-inch వీల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 110/70 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే మనకి సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కూడా అలాగే మనకి బ్యాక్ సైడ్ డిస్క్ని ఏదైతే 220 mm డిస్క్ని అయితే ఆఫర్ చేశారు కదా, అలాగే మనకి దీంట్లో వచ్చేటప్పుడు ఎల్లో వీల్స్తో వస్తున్నాయి టైర్స్ వచ్చేటప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మీకు 150/60 టైర్ని అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే మన బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి ఏదైతే ఫినిషింగ్ చూసుకుంటే బ్యాక్ గ్రౌండ్ మనకి టైల్ ల్యాంప్ దగ్గర చూసుకుంటే డిజైన్ చాలా బాగుంది. అండ్ చూడండి చాలా కూల్గా ఉన్నదనమాట. లుక్ వైజ్ LED లైట్స్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే ఉన్నది కాబట్టి ఎవ్రీ 500 kilometers ఒకసారి క్లీన్ చేసుకుంటే మీకు రైడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు 145 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉన్నది. అండ్ సిట్టింగ్ పొజిషన్ చూసుకుంటే ఇలాగ ఉన్నది అనమాట. అండ్ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు.
అండ్ కంప్లీట్గా అయితే వీడియో చూసుకుంటే కూడా మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు అనమాట మన కవర్స్కి 500 నింజా వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నా కూడా మీకు ఇంజిన్ కెపాసిటీ చూసుకుని 451cc ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాంక్ కెపాసిటీ చూసుకుని 14 లీటర్స్ వస్తుంది కాబట్టి అరౌండ్ మీకు మైలేజ్ విషయం దగ్గరికి వస్తే మనకి ఇలాంటి స్పోర్ట్స్ వర్షన్ వెహికల్స్కి అయితే మనం మైలేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. మనకు అబౌవ్ 500cc కాబట్టి మ్యాక్సిమం మీకు పవర్ చూసుకున్నా మీకు 45 PS అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే 9000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చి 42 Nm కాబట్టి మీకు 6000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ పొజిషన్ అయితే రైడింగ్ పొజిషన్ అయితే ఉన్నదన్నమాట. అండ్ సిట్టింగ్ కంఫర్టబుల్ చాలా బాగుంది. అండ్ రైడర్ కానీ చూసుకున్న అలాగే పిలియన్ చూసుకున్న 780mm సీట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మంచి ఆఫర్ అనే మంచి పొజిషన్ అయితే ఉంటుంది. అండ్ మనకి రైడింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా. అండ్ ప్లస్ ఓవరాల్గా మనకి కవర్స్కి నింజా 2024 మోడల్ అయితే 500 అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా మీకు షోరూమ్ డీటెయిల్స్ కావాలంటే మన వైజాగ్ పెదవాటర్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నదన్నమాట. అండ్ మనకి లొకేషన్ అన్నది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి అయితే వస్తాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేటప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 5,25,000 అయితే ఉన్నదన్నమాట. అండ్ మీకు కలర్స్ చూసుకున్నా కూడా సింగిల్ కలర్ వేరియంట్ అయితే ఉన్నది కవర్స్కి నింజా వచ్చేటప్పటికి. అండ్ మీకు అలాగే ఓవరాల్గా అయితే రైడ్ రివ్యూ అయితే ఇవ్వడానికి అవ్వలేదన్నమాట. మనకి ఏదైతే టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయితే లేకపోవడం వల్ల మనకి రైడింగ్ వీడియో అయితే ఇవ్వలేకపోతున్నాను. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ జై హింద్.